ఓం సాయిరామ్. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి బ్రేస్లెట్స్ అంటే క్రిస్టల్ బ్రేస్లెట్స్ అంటే క్రిస్టల్స్ గురించి మనం ఈరోజు చూద్దాము. ఇది ప్రత్యేకంగా చేయడానికి రీజన్ ఏంటంటే ఒకరు కామెంట్ చేశారు క్రిస్టల్ బ్రేస్లెట్స్ గురించి చెప్పమని. బ్రేస్లెట్స్ అంటే నాట్ ఓన్లీ క్రిస్టల్ బ్రేస్లెట్స్ వాడడం వల్ల మాత్రమే ఇలాంటి ఎనర్జీస్ వస్తాయి అని కాదు. ముందు అసలు క్రిస్టల్స్ యొక్క యూజెస్ అండ్ ఎందుకు యూజ్ చేస్తారు, దేనికోసం మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని అనేది చూద్దాము. తర్వాత ఏ క్రిస్టల్ యొక్క యూజ్ ఏముంటుంది, దాన్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ అనేవి మనము చూస్తామనేది చూద్దాము. ఈ క్రిస్టల్స్ అనేవి మనకి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి రాక్ క్రిస్టల్స్ అనమాట. రాక్ క్రిస్టల్స్ అంటే వీటిని మనము ఎలాంటి షేప్స్ అనేవి చేయలేదు, పాలిష్ చేయలేదు, ఎలాంటివి చేయలేని క్రిస్టల్స్ అనమాట. ఇవి రాక్ క్రిస్టల్స్. అండ్ ఇది పాలిష్డ్ క్రిస్టల్. అలాగే మనకి నేను కొన్ని పిక్స్ కూడా పక్కన పెడతాను. మనకి ఇంకా ఏవేవి రూపంలో మనకి క్రిస్టల్స్ అనేవి మనము తీసుకోవచ్చు అనేది కూడా బ్రేస్లెట్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇవి నేను రెగ్యులర్గా మీరు వీడియోస్లో చూసే ఉంటారు. ఇవి నేను హ్యాండ్కి వేర్ చేసేవి క్రిస్టల్స్ అనమాట రీడింగ్ టైంలో. సో ఇలా బ్రేస్లెట్స్ టైప్లో కూడా మనం తీసుకోవచ్చు. అలాగే మాలలు ఉంటాయి కదా, మాలల రూపంలో మనము వేర్ చేయడానికి కూడా మనం యూజ్ చేయొచ్చు. అలాగే పెండెంట్ రూపంలో యూజ్ చేసుకోవచ్చు. అలాగే రింగ్స్ లాగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా చాలా టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని మనము ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ రూపంలో వేసుకున్నా కూడా ముఖ్యంగా మనము ప్రతిదీ కూడా ఏది వేసుకున్నా ఎలా యూజ్ చేసినా మన బాడీకి అనేది టచ్ అనేది అవ్వాలన్నమాట. ఇది బ్రేస్లెట్స్ రూపంలో ఇలా వేర్ చేసినా ఇక్కడ మనకి బాడీకి టచ్ అవుతుంది. అలానే పెండెంట్ రూపంలో వేసుకున్న గొలుసులు అంటే మాలల రూపంలో వేసుకున్నా కూడా బాడీకి టచ్ అయినప్పుడు మాత్రమే దాని పవర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఓన్లీ వీటిని మనము ఇలా బాడీ మీద వేసుకుంటేనే దీని పవర్స్ అనేవి ఉంటాయి అంటే అలానేం కాదు. మనం ఇంట్లో కూడా మనము షో పీసెస్లో కానివ్వండి, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ రావడానికి కూడా ఈ స్టోన్స్ అనేవి, ఈ క్రిస్టల్స్ అనేవి మనము పెట్టుకోవచ్చు అనమాట. దానివల్ల కూడా ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. సో ఈ క్రిస్టల్స్ వల్ల మనకి ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, మన లైఫ్లో కొన్ని రాసుల పరంగా కానివ్వండి, లేకుంటే ప్లానెట్స్ పరంగా కానివ్వండి, గ్రహాల పరంగా కానీ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఆ పవర్స్ రావడానికి ఈ స్టోన్స్ ముఖ్యంగా మనం దేనికి యూజ్ చేస్తామంటే ప్లానెట్స్ యొక్క పవర్స్ ఏవైతే సన్ పవర్స్ కావాలి, లేకుంటే మూన్ పవర్స్ తక్కువగా ఉంది, రాహు ప్రభావం ఎక్కువగా ఉంది, ఇలాంటి వాటికి కూడా మనం ఆ పవర్స్ రావడానికి మనం స్టోన్స్ యూజ్ చేస్తాం. అంతేకాని ఈ స్టోన్స్ని ఆ ప్రభావం అనేది అంటే ఆల్రెడీ ఎక్కువగా ఉందనుకోండి, ఆ ప్రభావాన్ని ఈ స్టోన్స్ యూజ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఎవరైతే నెగిటివ్ అంటే ఆ ప్లానెట్స్ యొక్క ఎనర్జీస్ తీసుకోవడానికి మాత్రమే వీటిని యూజ్ చేస్తాం. కానీ ఆ ప్లానెట్స్ యొక్క ప్రభావం అంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్న వాటికి ఆల్రెడీ మన ప్లానెట్స్ నెగిటివ్గా ఉన్నప్పుడు ఈ స్టోన్స్ యూజ్ చేశారనుకోండి, అదే ప్లానెట్ యొక్క స్టోన్స్ అనేవి యూజ్ చేయడం కానీ, బ్రేస్లెట్స్ కానీ, లేకుంటే రింగ్స్ కానీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ నెగిటివ్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది, పవర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా రాంగ్ మాత్రం యూజ్ చేయొద్దు ఎవరు కూడా. దీనివల్ల ఎంత పాజిటివ్నెస్ ఉందో నెగిటివ్నెస్ కూడా రాంగ్గా యూజ్ చేయడం వల్ల అంతే నెగిటివ్నెస్ కూడా వస్తుంది అనమాట మన లైఫ్లోకి. సో ప్లానెట్స్ ప్రకారము మీరు స్టోన్స్ యూజ్ చేస్తే కనుక డెఫినెట్గా మీరు ఆ ప్లానెట్కి సంబంధించినవి ఏవైతే ఎనర్జీస్ లేవో ఆ ఎనర్జీస్ కోసం మాత్రమే. ఫర్ సపోజ్ కొంతమందిలో గురుబలం అనేది ఉండదు, అంటే గురుబలం లేదు ఆ ప్లానెట్ కంటే గురుకు సంబంధించిన స్టోన్ అనేది యూజ్ చేయాలి. అలా యూజ్ చేయాలి తప్ప ఆల్రెడీ దాంట్లో నీచంగా ఉందనుకోండి, గురు ప్రభావం అనేది నీచంగా ఉందనుకోండి, ఆ టైంలో మీరు అది యూజ్ చేయడం వల్ల దాని ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇవైతే కొన్ని జాగ్రత్తలు అనేది కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ఈ క్రిస్టల్స్ బ్రేస్లెట్స్ కానీ, పెండెంట్స్ కానివ్వండి, ఏవి యూజ్ చేసినా కూడా కంపల్సరీ కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ముందు ఎనర్జైజ్ చేసినాకే మనం వాటిని యూజ్ చేయాలి. ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, అలాగే ఎనర్జైజ్ చేసుకోవాలి. ఈ బ్రేస్లెట్స్ కానివ్వండి, ఏవైనా క్రిస్టల్స్ కానివ్వండి, ఈవెన్ మా దగ్గరికి వచ్చినాక కూడా మనకి చాలామంది కొరియర్ నుంచి ద్వారా వస్తూ ఉంటాయి.
చాలా మంది చేతుల్లో నుంచి అది మారుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మళ్ళీ వీటిలో వెళ్లకుండా ఉండడానికి కంపల్సరీ వీటికి కొంత మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలి అండ్ ప్రొటెక్షన్ అనేది కూడా చేసుకోవాలి. అలాగే వీటిని అట్లీస్ట్ వీక్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి ఏదైనా అమావాస్య ఆర్ మూన్ పౌర్ణమి టైం తర్వాత అయినా కూడా మనం ఒకసారి వీటిని మళ్ళీ క్లీన్ చేసి ఎనర్జైజ్ చేసుకుని మళ్ళీ వాడాలి. అప్పుడు వీటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఎనర్జీస్ అనేవి ఇంకా పెరుగుతుందన్నమాట. కంపల్సరీ ఇవి కొన్ని రూల్స్ అనేవి కంపల్సరీ మనం ఫాలో అవ్వాల్సినవి అయితే ఉన్నాయి. చూద్దాము. ముందు అసలు నా దగ్గర ఉన్న బ్రేస్లెట్స్ గురించి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకా ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రేస్లెట్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ మనం వేటి కోసం అని యూజ్ చేస్తాం అనేది చూద్దాము. ముందు నా దగ్గర ఉన్న వీటి గురించి ముందైతే చెప్తాను నేను, తర్వాత మిగిలిన వాటి గురించి అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఈవిల్ ఐ బ్రేస్లెట్ అనమాట. సో చూడండి, ఈవిల్ ఐ బ్రేస్లెట్ అనేది ఇలా ఉంటుంది. దీని కాస్ట్ అయితే ఎక్కువైతే లేదు, కానీ ఇది ఏదైనా కూడా ఈవిల్ ఐ బ్రేస్లెట్ అంటే కంపల్సరీ ఇలా ఉంటుంది. అండ్ ఈ బ్రేస్లెట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎవరివైనా నెగిటివ్ ఎనర్జీస్ మన మీదకి రాకుండా ఉండడానికి. ఈవిల్ ఐ అంటుంటాం కదా, అంటే నరదృష్టి, నరఘోష అని అంటుంటాం కదా, అలాంటి వాటి నుంచి ప్రొటెక్షన్కి. ఇప్పుడు మీ దగ్గర నరఘోష అంటే ఏంటి? మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచిగా డెవలప్ అవుతున్నా, మేబీ మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నా కూడా చుట్టుపక్కల వాడు చూడలేరు. ఫర్ సపోజ్ మీరు ఒక మంచి కారు కొన్నారు అనుకోండి, చూడండి వాళ్ళు ఎంత మంచి కారు కొన్నారు, మనకు లేదే అన్న ఫీలింగ్ అనేది వస్తుంది. సో అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా మన మీదకి నరదృష్టి, నరఘోష, ఈవెన్ బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఇలాంటివి కూడా మీ దాకా రాకుండా ఇది ప్రొటెక్షన్గా ఉంటుందన్నమాట ఈ ఈవిల్ ఐ బ్రేస్లెట్ అనమాట. అలాగే మీకు ఎప్పుడు నెగిటివ్నెస్ రాదు, ఈవిల్ ఐ అనేది రాదు, అండ్ మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుంది. నెగిటివ్ ఎనర్జీస్ ఏదైనా ఉంటే కనుక ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. అండ్ మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. నెగిటివ్ థాట్స్ వస్తేనే కదా మనకి నెగిటివ్ ఎనర్జీ ఉందంటేనే కదా నెగిటివ్ థాట్స్ వస్తాయి. సో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ థాట్స్ అనేవి వస్తాయి. అండ్ మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ బ్రేస్లెట్ యూజ్ చేయడం వలన. సో నెక్స్ట్ వచ్చేసి ఇది టైగర్ ఐ బ్రేస్లెట్ అనమాట. ఈ టైగర్ ఐ బ్రేస్లెట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మైండ్ స్టేబుల్గా ఉండడానికి, అలాగే మీలో ఉన్న ఏదైతే మీ టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని మీరు బయటకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతూ ఉంటారు. అండ్ మీ టాలెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే మీలో ఉన్న భయం అనేది పోతుంది. ఎవరికైతే కొంతమంది ప్రతి చిన్నదానికి కూడా భయపడుతూ ఉంటారు, అలాంటి భయాలు అనేది పోతుంది. అండ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ కూడా స్ట్రాంగ్గా ఉంటారు. మీ థాట్స్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉంటాయి. కొంతమందికి ఎలా ఉంటారంటే ఒక్కొక్కసారి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు, కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తుంటారు, కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నారా లేదా అనే సందిగ్ధంలో ఉంటూ ఉంటారు. అలాంటి వాటికి కూడా ఈ టైగర్ అండ్ బ్రేస్లెట్ అనేది థాట్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. అలాగే క్రియేటివిటీ, మీలో ఏదైతే క్రియేటివిటీ ఉంటాయో మీ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఏ డెసిషన్ తీసుకుని ఏదో ఒక ఆవేశంలో అయినా తీసుకుంటారు, లేకుంటే ఆలోచించి రాంగ్ డెసిషన్స్ అయినా తీసుకుంటారు. బట్ ఇది వేర్ చేయడం వలన మీ డెసిషన్ అనేది కరెక్ట్గా కూడా కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోగలుగుతారు. అలాగే ఏవైనా మీకు జరగని పనులు, చాలా రోజుల నుంచి ఆగిపోతున్న పనులు, లేకుంటే మీరు చేయాలనుకున్న పనులు స్ట్రక్ పొజిషన్లో ఉన్న వాటికి కూడా ఇది ప్రొటెక్షన్, అంటే ఆ పనులు కూడా చేయగలుగుతారు. ఆ యాక్టివ్నెస్ అనేది మీలో వస్తుంది. అంటే ఎవరైతే లేజీగా ఉంటారో, ఏదైనా పని చేద్దామంటే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని బద్ధకంగా ఉండే వాళ్ళకు కూడా ఆ లేజీనెస్ అనేది పోయి యాక్టివ్నెస్ అనేది వస్తుంది. అలాగే మనీ ఇన్కమ్ అనేది కూడా పెరుగుతుంది. అండ్ నెగిటివ్ ఐ కూడా దీని వలన ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఈ టైగర్ ఐ బ్రేస్లెట్ వలన నేను కొన్ని పిక్స్ పక్కన కూడా షేర్ చేస్తాను. సో దీని యూజెస్ అనేది ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రేస్లెట్
హౌలైట్ బ్రేస్లెట్ అనమాట. ఇది గ్రే కలరు అండ్ వైట్ కలర్లో ఉంటుంది, కొంచెం బ్లాక్ గ్రే మిక్సింగ్లో ఉంటుంది. ఇది దేనికోసం యూజ్ చేస్తారు అంటే గనక కామ్గా ఎనర్జీ, అంటే మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది ఎప్పుడు కూడా హడావిడిగా ఉంటుంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా కామ్గా ఉండడానికి, పీస్ఫుల్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ మెడిటేషన్ చేసే వాళ్ళకు కూడా ఇది పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. మెంటల్ పీస్ అనేది వస్తుంది. అండ్ ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్కువగా యాంగ్జైటీ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి ఇది అయితే బాగా పనిచేస్తుంది అనమాట. అంటే బెటర్ స్లీప్ కోసం, ఎక్కువగా యాంగ్జైటీ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే సరిగ్గా నిద్ర కూడా పోకుండా ఉంటారు. సో మీరు ఇది యూజ్ చేయడం వలన, ఈ బ్రేస్లెట్ ఆర్ ఈ క్రిస్టల్ యూజ్ చేయడం వలన మీకు బెటర్ స్లీప్ కూడా వస్తుందన్నమాట. అలాగే మీ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీరు చాలామంది ఎలా ఉంటారంటే ఏదైనా చెప్పాలన్నా కూడా మొహమాటం అన్నా పోతారు, అది ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది చేయలేకపోతారు. వీళ్ళు ఒకటి మనసులో అనుకుంటారు, బట్ ఎక్స్ప్రెస్ చేసేది ఇంకొకటి ఉంటుంది. కమ్యూనికేషన్ కూడా క్లియర్గా చెప్పగలుగుతారు. అలాగే పేషెన్సీ అనేది పెరుగుతుంది. అంటే మీలో ఎవరికైతే ఓపిక, అంటే కొంతమంది ప్రతిదానికి ట్రిగ్గర్ అయిపోతుంటారు, కోపం వస్తూ ఉంటుంది, అంత పేషెన్సీ అనేది ఉండదు కదా. సో అలాంటి వాళ్ళకి ఆ పేషెన్సీ అనేది బిల్ట్ అవుతుంది అన్నమాట. అంటే కామ్గా ఉంటారు, స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, అలాగే యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. సో బెటర్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. సో దీన్ని మనము ఇందుకోసం యూజ్ చేస్తామన్నమాట, ఈ బ్రేస్లెట్ ఆర్ క్రిస్టల్ని. సో అలాగే ఇంకా కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి. ఇది రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ అనమాట. మెయిన్ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ని మనము లవ్ రిలేషన్షిప్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే దీని వలన ఎవరైతే పెయిర్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు, ఎక్కువగా చిన్న చిన్న వాటికే డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్స్ అనేవి యూజ్ చేయండి. దీన్ని ఓన్లీ రోజ్ లవ్ కోసమనే కాదు, బ్యూటీ కోసము, అట్రాక్టివ్ కోసము, అలాగే హార్ట్ చక్రాలో ఉన్న బ్లాకేజెస్కి క్లియర్ చేయడానికి, ఎవరైనా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు కానీ భయపడుతూ ఉంటారు, లవ్ ఎక్స్ప్రెషన్ చేయడానికి కూడా, అండ్ లవ్ ఎమోషనల్గా వీక్ అయిపోయి ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళతోనూ లవ్ అటాచ్మెంట్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. సో వీళ్ళ సైడ్ నుంచి లవ్ ఇస్తున్నా కూడా ఇది ఆపోజిట్ పర్సన్ నుంచి అంత లవ్ రావట్లేదని ఎమోషనల్గా డౌన్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే సెల్ఫ్ లవ్కి కూడా ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మెంటల్లీ స్టెబిలిటీ ఉంటారనమాట. మెంటల్గా చిన్న చిన్న వాటికే మరీ బాధపడిపోవడము, లేకుంటే మరీ ఎక్కువగా కోపం రావడం, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. మెంటల్గా స్టేబుల్గా ఉంటారు. అంటే పాజిటివ్ థాట్స్ అనేవి బిల్డ్ అవుతాయి. ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ ఉండి నెగిటివ్గా ఆలోచించే పర్సన్స్ కానీ, నెగిటివ్ ఎమోషన్స్ వచ్చే పర్సన్స్ పాజిటివ్ థాట్తో, పాజిటివ్ ఎమోషన్స్తో ఉంటారు. ఎమోషనల్గా కూడా హీలింగ్ అనేది జరుగుతుంది అనమాట ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ నుంచి. ఇది లైట్ పింక్ కలర్లో ఉంటుంది. సో ఇది కూడా ఇది రాక్ క్రిస్టల్ అనమాట. ఇది అన్పాలిష్డ్ అండ్ పాలిష్ చేయండి. సో రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ యూజెస్ అయితే అండ్ బ్రేస్లెట్ యూజెస్ అయితే ఎవరు. నెక్స్ట్ వచ్చేసి అమెథిస్ట్ క్రిస్టల్. ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇది మీకు అంత వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు, నేను పిక్ అనేది కూడా పెడతాను పక్కన. అమెథిస్ట్ క్రిస్టల్ దేనికి యూజ్ అవుతుందంటే ఇది ఆజ్ఞా చక్రానికి సంబంధించినది. అంటే థర్డ్ ఐకి అనమాట. పర్పుల్ కలర్లో ఉంటుంది. అండ్ ఇది సిక్స్త్ సెన్స్ని పెంచుతుంది. చెడు మీలో ఏదైతే నెగిటివ్నెస్ ఉందో ఆ నెగిటివ్ థాట్స్ని బయటకు తీస్తుంది. అలాగే స్ట్రెస్ రిలీజ్గా ఉంటుంది. అలాగే స్పిరిచువల్గా బిల్ట్ అవ్వాలనుకునే వాళ్ళు, మెడిటేషన్స్ ఎక్కువగా చేసే వాళ్ళు కానివ్వండి, స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి ఆ స్పిరిచువల్కి సంబంధించిన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అండ్ స్ట్రెస్ రిలీజ్గా కూడా ఉంటుంది అన్నమాట. యాంగ్జైటీ బిల్డ్ అవుతుంది, యాంగ్జైటీ అనేది తగ్గుతుంది దీనివల్ల. అలాగే బాండింగ్ అనేది పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామా లేదా అన్న సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్ డెసిషన్ మేకింగ్, అంటే ఇంట్యూషన్ పవర్స్ కూడా పెరుగుతాయి అన్నమాట దీనివలన. ఈ ఎమెథిస్ట్ క్రిస్టల్ వల్ల, ఎమెథిస్ట్ బ్రేస్లెట్ ఆర్ ఎమెథిస్ట్ పెండెంట్, వీటన్నిటి వల్ల కూడా, ఎమెథిస్ట్ మాల వల్ల కూడా. సో దీని యూజెస్ అయితే అది. సో నెక్స్ట్ వచ్చేసి సిట్రిన్ క్రిస్టల్ అనమాట. సిట్రిన్ క్రిస్టల్ అనేది ఇది ఎల్లో కలర్లో ఉంటుంది.
ఇది మ్యారీడ్ కోసము, ఎవరైతే మ్యారేజ్ జరగడం లేదు, చాలా మ్యాచెస్ చూస్తున్నా కూడా మ్యాచెస్ సరిగ్గా సెట్ కావట్లేదు, కరెక్ట్ మ్యాచ్ అనేది రావట్లేదు, ఇలాంటి వాళ్ళ కోసం మ్యారీడ్ అన్మ్యారీడ్ పీపుల్కి మ్యారీడ్ కోసం కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే సక్సెస్ రావడం కోసం, అంటే జాబ్లో కానివ్వండి, జాబ్ రాని వాళ్ళు కానివ్వండి, జాబ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, జాబ్ ప్రాబ్లం వస్తున్న వాళ్ళు కానివ్వండి, బిజినెస్ గ్రోత్ కోసము అండ్ మెమరీ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి, పిల్లల్లో మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి కానివ్వండి, ఫోకస్ పెరగడానికి కానివ్వండి, మెంటల్గా క్లారిటీ ఉండడానికి కానివ్వండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి, అంటే ఏదైనా ఎక్స్ప్రెస్ చేసేది, పిల్లల్లో తొందరగా స్టేజ్ ఫియర్ ఉంటుంది చాలా మందిలో, ఏదైనా ఉన్నా కూడా బయటకు చెప్పలేకుండా స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అలాగే హెల్త్ కోసం కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే పాజిటివ్ ఎనర్జీ కోసం కూడా మనము దీనిని యూజ్ చేయొచ్చు అన్నమాట, ఈ సిట్రిన్ బ్రేస్లెట్ అనేది. నెక్స్ట్ బ్రేస్లెట్ ఆర్ క్రిస్టల్ వచ్చేసి లాపిస్ లెజుయన్స్. ఈ క్రిస్టల్ అనేది థ్రోట్ చక్రాకి సంబంధించిన క్రిస్టల్ అన్నమాట. ఇది థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, స్టేజ్ ఫియర్, ఎవరైతే స్టేజ్ ఫియర్ ఉండి బయట బాగా మాట్లాడతారు కానీ ఏదైతే స్టేజ్ మీదకి వచ్చేసరికి అస్సలు మాట్లాడలేకపోతూ ఉంటారు, ఏదైనా చెప్పాలన్నా కూడా నలుగురిలో ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు, మొహమాట పడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి, మాట్లాడడానికి భయపడే వాళ్ళు కానీ, థ్రోట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, థ్రోట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్ట్రెస్ రిలీజ్ కోసము, రిలాక్స్గా ఫీల్ అవ్వడానికి మాత్రం ఇవి యూజ్ చేస్తారు. అలాగే ఇంట్యూషన్కి కూడా యూజ్ చేస్తారు. వీటిని పెండెంట్ రూపంలో యూజ్ చేసి మన థ్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పెండెంట్ రూపంలో, ఒక చైన్ రూపంలో, పెండెంట్ రూపంలో వేసుకోవడం అయితే ఇంకా చాలా బెటర్ అన్నమాట. ఇన్నర్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది ఈ లాపిస్ లెజుయస్ క్రిస్టల్ వలన, క్రిస్టల్ ఆర్ బ్రేస్లెట్ ఆర్ పెండెంట్ వేసుకోవడం వలన. సో దీని యూజెస్ అయితే ఇదన్నమాట. సో నెక్స్ట్ క్రిస్టల్ వచ్చేసి బ్లాక్ టర్మలైన్ క్రిస్టల్. ఇది దేనికి యూజ్ చేస్తారంటే, ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది, నెగిటివ్ ఎనర్జీస్ని రిమూవ్ చేస్తుంది, అండ్ రేడియేషన్స్, మనకి మొబైల్ రేడియేషన్స్ కానివ్వండి, బయట ఉన్న నెగిటివ్ రేడియేషన్స్ కానివ్వండి, వైఫై రేడియేషన్స్, పోల్స్ నుండి బయట నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఆ రేడియేషన్స్ అనేది రిమూవ్ చేస్తుంది. అలాగే బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, మీ ఆరా అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే మీకు మూడ్ స్వింగ్స్ అవ్వకుండా బ్యాలెన్సింగ్ చేస్తుంది, మీ మూడ్ స్వింగ్స్ని ఇక్కడ మైండ్ని స్టేబుల్గా ఉంచుతుంది. కోపంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు ఈ యూజ్ చేయడం వలన. అలాగే మెచ్యూరిటీ అనేది బిల్డ్ అవుతుంది. ఎవరైతే కొంచెం ఫూలిష్గా మాట్లాడుతారు అంటే ఫిజికల్గా ఎదుగుతారు కానీ మెంటల్గా ఏదైనా అప్పుడప్పుడు ఏంటంటే మెంటల్లీ ఆ స్టేబిలిటీ అనేది తగ్గుతుంది, దానివల్ల మెచ్యూరిటీగా ఆలోచిస్తారనమాట. మీ థాట్స్ కూడా అలానే ఉంటాయి. సో దీని యూజెస్ అయితే ఇదనమాట. సో నెక్స్ట్ క్రిస్టల్ వచ్చేసి క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్. ఇది దేనికి యూజ్ చేస్తారంటే తెలివితేటలు హైలైట్ అవ్వడానికి, అంటే కొంతమందికి తెలివి అంటే ఇంట్యూషన్ పవర్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, అలాగే మెమరీ పెరగడానికి, తెలివితేటలు పెరగడానికి, అండ్ మెమరీ ఇంక్రీజ్ అవ్వడానికి, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి, అలాగే బీపీ లెవెల్స్ కానివ్వండి, బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బీపీ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి, యాంగ్జైటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ తగ్గడానికి, అంటే కామ్నెస్ తగ్గడం. అంటే చాలామంది ప్రతిదానికి హడావిడి చేస్తూ ఉంటారు, ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ తగ్గి కామ్గా ఉంటారు. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా కొంచెం కామ్గా చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. స్పిరిచువల్గా కూడా గ్రోత్ అనేది వస్తుంది. స్పిరిచువల్గా కూడా వీళ్ళు ఎవరైతే దైవారాధనలో ఉన్నవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు సమ్టైమ్స్. అలాంటి టైంలో కూడా ఆ స్పిరిచువల్గా కూడా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ చేసేవాళ్ళు కానీ, యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేసేవాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. హీలింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ ఏదైతే క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ అనేది, క్లియర్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే గ్రీన్ అవెంజర్ క్రిస్టల్.
ఈ గ్రీన్ అవెంజర్ క్రిస్టల్ని దేనికి యూజ్ చేస్తారంటే లక్ కోసము, అబెండెన్స్ కోసము, ఎమోషనల్ బ్యాలెన్స్ కోసము, ఎవరైతే మనీ పరంగా బ్లాకేజెస్ ఉన్నాయో, మనీ పరంగా చాలా రోజుల నుంచి అప్పులు ఉండి అప్పులు క్లియర్ అవ్వకుండా ఉండడము, లేకుంటే మనీ పరంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, లేకుంటే మనీ పరంగా మెటీరియలిస్టిక్గా ఏవైతే కావాలనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ఈ గ్రీన్ అవెంజర్ క్రిస్టల్ అనేది ఉపయోగపడుతుంది. మెటీరియలిస్టిక్ లైఫ్ కోసము, అబెండెన్స్ కోసం అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి అన్నమాట. అవి ఏంటంటే మూన్ స్టోన్ క్రిస్టల్ అనమాట. మూన్ స్టోన్ క్రిస్టల్ అనేది నేను పిక్ అనేది పక్కన డిస్ప్లే చేస్తాను. అది దేనికి యూజ్ చేస్తారంటే హీలింగ్కి యూజ్ చేస్తారు, ప్రొటెక్షన్కి యూజ్ చేస్తారు, లవ్ కోసం యూజ్ చేస్తారు. కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు ఒక క్లియర్ డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా, అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్న ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు కూడా ఆ ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది. ఫోకస్ చేయగలుగుతారు. ప్రతి విషయంలో కూడా ఫోకస్ అనేది మిస్ అయిన వాళ్ళకి, ఫోకస్ చేయలేకపోతున్న వాళ్ళకి, కాన్సన్ట్రేషన్ చేయలేని వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది చేయగలుగుతారు. అలాగే ఏ విషయం కూడా తొందరగా తెలుసుకోకుండా జడ్జిమెంట్ అనేది చేయరు. వితౌట్ జడ్జిమెంట్ అంటే జడ్జిమెంట్ అనేది తొందరపడి ఎవరొకళ్ళని పాయింట్అవుట్ చేయడమో, లేదా వీళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు రాంగ్ అనేది డిసైడ్ చేయడం, ఇలాంటివి జడ్జిమెంట్. ఏ విషయం తెలుసుకోకుండా జడ్జిమెంట్ అనేది ఇవ్వరు. అలాగే మూడ్ స్వింగ్స్ అనేది తగ్గిస్తుంది ఇది. అలాగే ఇంక్రీజింగ్ ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. వీటన్నిటి కూడా మూన్ స్టోన్ క్రిస్టల్ అనేది ఉపయోగపడుతుంది. మ్యూజిక్ క్రిస్టల్ ఆర్ మూన్ స్టోన్ బ్రేస్లెట్ ఆర్ పెన్నెల్ డంబెల్ వీటన్నిటిలో కూడా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఇంకొక క్రిస్టల్ వచ్చేసి పైరైట్ క్రిస్టల్ అనమాట. పిక్ అనేది పక్కన డిస్ప్లే చేసా చూడండి. ఇది దేనికి యూజ్ చేస్తారంటే మనీ కోసము, వెల్త్ కోసము, కెరియర్ గ్రోత్ కోసము అండ్ లీడర్షిప్ అంటే మీ లైఫ్లో మీరు ఎదుగుదల అవ్వడానికి, మీ కింద కొంతమంది పనిచేసే విధంగా ఉన్న లీడర్షిప్ కోసము, అలాగే ఫోకస్ చేయడానికి స్టడీస్, ముఖ్యంగా పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టడీ ఫోకస్ కోసము ఉపయోగపడుతుంది. అలాగే ఎగ్జామ్లో పాస్ అవుతామో లేదు, ఎగ్జామ్స్ మంచిగా రాయగలుగుతామో లేదో అనేది టెన్షన్ పడుతూ ఉంటారు కదా, అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ కోసం బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి అయితే. అలాగే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైతే పాజిటివ్ అట్రాక్షన్ అనేది బిల్డ్ అవుతుంది ఇద్దరి మధ్య. అలాగే సెల్ఫ్ లవ్ కూడా చేసుకుంటారు దీనివల్ల. అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా లవ్ చేసుకుంటారు కదా, ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళని వీళ్ళు తక్కువ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం సెల్ఫ్ లవ్ అనేది బిల్డ్ అవుతుంది. సో అలాగే మీకు ఏ బ్రేస్లెట్ యూజ్ చేయాలో తెలియకపోతే కనుక 7 చక్ర బ్రేస్లెట్ కూడా ఉంటుందన్నమాట. మనకి 7 చక్రాస్ వలన మాత్రమే 7 చక్రాస్ బ్రేస్లెట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న 7 చక్రాస్ అనేవి ఉంటాయి అనమాట. ఆ 7 చక్రాస్ ఏంటంటే రూట్ చక్ర, సాక్రల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ చక్ర, క్రోన్ చక్ర. అంటే ఈ 7 చక్రాస్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటే కంపల్సరీ మన లైఫ్లో అన్నిటికి పరంగా కూడా మనము హ్యాపీగా ఉంటాము. బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది ఎనర్జీ మనకి అడుగున కింద అనేది ఒక నిమిషం. సో చూడండి, మన బాడీలో 7 చక్రాస్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇది రూట్ చక్ర నుండి ఇది సహస్రార చక్ర అనమాట, క్రోన్ చక్ర అనమాట. ఇది రూట్ చక్ర, మూలాధార చక్ర నుండి సహస్రార చక్ర, క్రోన్ చక్ర వరకు 7 చక్రాస్ అనేవి ఉంటాయి మన బాడీలో. ప్రతి ఒక్కళ్ళ బాడీలో కూడా ఉంటాయి. ఈ 7 చక్రాస్ని బ్యాలెన్సింగ్ చేసుకోగలిగితే చాలు. మన లైఫ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి కూడా రీజన్ ఏంటంటే ఈ ఎనర్జీ అనేది కింద రూట్ చక్ర నుంచి పైకి అనేది ఫ్లో అవ్వాలన్నమాట. ఎక్కడైనా కూడా ఈ రూట్ చక్రాలో ఉన్న ఎనర్జీ అనేది పైకి సాక్రల్ చక్రాలోకి ఫ్లో అవ్వకపోయినా, సోలార్ ప్లెక్సస్ చక్రాలోకి ఫ్లో అవ్వకపోయినా, హార్ట్ చక్రాలోకి ఫ్లో అవ్వకపోయినా, థ్రోట్ చక్రాలోకి ఫ్లో అవ్వకపోయినా, థర్డ్ ఐ చక్రాలోకి ఫ్లో అవ్వకపోయినా,
క్రోన్ చక్రాలోకి ఫ్లో అవ్వకపోయినా కూడా మన లైఫ్లో ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, మనీ పరంగా ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి, అన్నిటి పరంగా పిల్లలు పుట్టకపోవడము, పిల్లలు పుట్టినా కూడా పిల్లల్లో ఎదుగుదల లేకపోవడము, పిల్లల్లో ప్రాబ్లమ్స్ రావడము, పిల్లల్లో స్టడీస్ పరంగా కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, ఇలా అన్నిటికీ కూడా ఓన్లీ ఈ 7 చక్రాస్ మాత్రమే మెయిన్ అనమాట. సో కావాలంటే మీరు 7 చక్ర బ్రేస్లెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు అనమాట. సో కంపల్సరీ ఈ 7 చక్రాస్ వల్లనే డిసీజెస్ వస్తాయి. ఎవరికైతే రూట్ చక్ర ప్రాబ్లం ఉందనుకోండి, ఈ రూట్ చక్రాలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా లెగ్స్కి సంబంధించి, ఈ రూట్ చక్ర నుంచి కిందకు ఉన్న వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ రూట్ చక్ర ప్రాబ్లం వల్లే వస్తాయి అనమాట. మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, లెగ్స్ పెయిన్ కానివ్వండి, బోన్ పెయిన్ కానివ్వండి, బ్యాక్ బోన్ పెయిన్స్ కానివ్వండి, బ్లడ్ రిలేటెడ్ కానివ్వండి, ఇవన్నీ అంటే రూట్ చక్రాలు. ఇంకొక మెయిన్ ఏంటంటే మనీ బ్లాకేజెస్ ఉన్నా కూడా ఈ రూట్ చక్ర బ్లాకేజెస్ వల్ల మాత్రమే అవుతుంది. ఎక్కువగా మనీ రాకపోవడము, మనీ స్టక్ అయిపోవడము, మనీ పరంగా ఇన్కమ్ రాకపోవడము, ఎంత కష్టపడినా కూడా మీకు మనీ పరంగా ఎలాంటి ఇన్కమ్ రాకపోవడము, సోర్సెస్ అనేవి మోసుకుపోవడం, ఇలాంటివన్నీ కూడా అప్పులు పాలవడం, ఇలాంటివన్నీ కూడా రూట్ చక్ర వల్ల మాత్రమే వస్తుంది అనమాట. అలాగే సాక్రల్ చక్ర ఏంటంటే రీప్రొడక్టివ్ ఆర్గన్ అనమాట. సాక్రల్ చక్ర అనేది రీప్రొడక్టివ్ ఆర్గన్. ఇది ఎక్కడ ఉంటుందంటే మనము బొడ్డు ఉంటుంది కదా, ఆ బొడ్డు ప్లేస్లో, బొడ్డుకి కింద కొంచెం ప్లేస్లో, అమ్మాయిలకైతే బొడ్డు ప్లేస్లో ఉంటుంది అనమాట. సో ఈ రీప్రొడక్టివ్ ఆర్గన్ అనమాట. దీనివల్లే చాలా మందిలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోవడము, లేకుంటే ప్రెగ్నెన్సీ అబార్షన్స్ కానివ్వండి, లేకుంటే మిస్క్యారీ అవ్వడం కానివ్వండి, ఇలాంటివన్నీ కానివ్వండి, లేకుంటే మీ లైఫ్లో బిజినెస్ పరంగా లేకపోతే జాబ్ పరంగా ఆపర్చునిటీస్ రాకపోవడము, గ్రోత్ అనేది లేకపోవడము, లేకుంటే క్రియేటివిటీ లేకపోవడము, రాకపోవడానికి కూడా ఈ సాక్రల్ చక్ర ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే వస్తాయి. రీప్రొడక్టివ్ ఆర్గాన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, పీసీఓడి, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కూడా సాక్రల్ చక్రాల్లో బ్లాకేజెస్ ఉంటేనే వస్తుందన్నమాట. అలాగే సోలార్ ప్లెక్సస్ చక్ర ఆర్ మణిపూర్ చక్రం అనమాట. దీనివల్ల ఏంటంటే ఫుడ్ రిలేటెడ్, అంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, మీరు ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మిగతావి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫుడ్ రిలేటెడ్కి సంబంధించిన ప్రాబ్లం, ఏదైనా మీకు ఫుడ్ దొరకకపోవడము, లేకుంటే మీరు తిందామన్నా కూడా తినడానికి లేకుండా ఉండడం, అంటే డిసీజెస్తో పాల్గొనడం, డయాబెటీస్ ఉండడము, బీపీ ఉండడము, ఇలాంటివన్నిటి కూడా ఈ సోలార్ ప్లెక్సస్ చక్ర ప్రాబ్లం బ్లాకేజెస్ వల్ల మాత్రమే మీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే నెక్స్ట్ అనాహత చక్రం ఆర్ హార్ట్ చక్ర వలన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే బీపీ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు అనాహత చక్ర ఆర్ హార్ట్ చక్ర ప్రాబ్లం వల్ల, హార్ట్ చక్రాలు బ్లాకేజెస్ ఉండడం వల్ల వస్తాయి అన్నమాట. అలాగే ఎవరికైతే స్కిన్ డిసీజెస్ ఉంటాయో, స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ థ్రోట్ చక్ర, అలాగే థర్డ్ ఐ చక్ర, అలాగే క్రోన్ చక్ర, వీటి ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే, బ్లాకేజెస్ ఉంటేనే స్కిన్ డిసీజెస్, స్కిన్ ప్రాబ్లమ్స్, షోల్డర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి విశుద్ధ చక్ర ఆర్ థ్రోట్ చక్ర వలన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, ఇలాంటి ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, థాట్స్ సరిగ్గా ఉండకపోవడం కానివ్వండి, ఏదైనా మాట్లాడాలన్నా కూడా మొహమాట పడడము, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విశుద్ధ చక్ర ఆర్ థ్రోట్ చక్ర ప్రాబ్లం వల్ల మాత్రమే వస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఐ చక్ర ఆర్ ఆజ్ఞా చక్ర. ఈ ఆజ్ఞా చక్ర వల్లే మనకి ఇంట్యూషన్ పవర్స్, కొంతమందికి ఏమిటంటే ఏదైనా జరుగుతుందేమో అనేది ముందే ఊహించి ఒకే రకము ఇలా అవుతుందేమో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటారు కదా. ఇంట్యూషన్ పవర్స్ అండ్ బ్రెయిన్ రిలేటెడ్ మెమరీ లాస్ అవ్వడం కానివ్వండి, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కానీ, నర్వస్ ప్రాబ్లమ్స్ కానీ, హెడేక్ లాంటివి రావడం కానివ్వండి, మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ థర్డ్ ఐ చక్ర వల్ల వస్తుంది. అలాగే కొంతమంది డెసిషన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోకుండా ఆవేశంలో తీసుకోవడము, కోపం ఎక్కువగా ఉండడం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆజ్ఞా చక్ర, థర్డ్ ఐ చక్ర ప్రాబ్లం వల్ల వస్తూ ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి సహస్రార చక్ర, క్రోన్ చక్ర. ఈ క్రోన్ చక్ర వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే బ్రెయిన్ రిలేటెడ్, నర్వస్ రిలేటెడ్ అండ్ హెడేక్ లాంటివి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి. మెయిన్ మనకు వచ్చేసి ఈ 4 చక్రాసే మెయిన్ అనమాట. ఈ 4 చక్రాస్లో బ్లాకేజెస్ వల్లనే మన మెయిన్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే అన్నిటి పరంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటి పరంగా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ముందు ఈ 4 చక్రాస్లో ఎనర్జీ అనేది ఫ్లో అవ్వాలి. బ్లాకేజెస్ లేకుండా పైకి ఫ్లో అయితేనే ఈ 3 చక్రాస్ని ఈజీగా మనము క్లియర్ చేసుకోగలుగుతారనమాట. సో ఈ చక్రాస్ బ్లాకేజెస్ ఉండడం వల్లనే మన లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మెయిన్ ఏంటంటే ఆ చక్రాస్ అనేది క్లియర్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సో 7 చక్ర బ్రాస్లెట్ కూడా అన్ని బ్లాకేజెస్ క్లియర్ అవ్వడానికి కూడా ఉంటాయి. సో వీటిని యూజ్ చేయడమే కాకుండా వీటిని క్లీన్ చేసుకోవాలి అండ్ ఎనర్జైజ్ అనేది చేయాలి. క్లీన్ ఎలా చేస్తారు? క్లీన్ అయితే ఫస్ట్ అసలు ఈ క్రిస్టల్కి కొంత ఎనర్జీ తీసుకునే మనము ఎవరైతే రేకి హీలింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ తెలిసిన వాళ్ళకైతే ఆ ఎనర్జీస్ అనేవి ఇస్తారు. ఆ హీలింగ్ ద్వారా, హీలింగ్ ప్రాసెస్, రేకి హీలింగ్ ప్రాసెస్ ద్వారా ఆల్రెడీ ఎవరి దగ్గరైనా మీరు బై చేస్తే కనుక వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు. కాబట్టి నెక్స్ట్ మీరు అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా వాటిని క్లీనింగ్ చేసుకుని ఎనర్జీస్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన హీలింగ్ని అవి అలానే వాటి ఎనర్జీస్ అనేవి కంప్లీట్గా పోకుండా ఉండాలంటే మీరు క్లీనింగ్ చేసుకోవాలి. మళ్ళీ వాటి ఎనర్జీ కూడా చేస్తూ ఉండాలన్నమాట. సాల్ట్ వాటర్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినా దాన్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత దాన్ని వాటర్లో క్లీన్ చేసి, వాటర్ ఎలిమెంట్కి ఇచ్చి క్లీన్ చేసి, మనకి ఏవైతే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాల ద్వారా ఎనర్జైజ్ చేసుకోవాలన్నమాట. సన్లైట్కి పెట్టాలి, అలాగే మూన్ లైట్కి ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. ఇలా మనకి సాంబ్రాణి పొగ వేసుకుని చార్జ్ చేసుకోవచ్చు. ఇలా కొన్నిటి ద్వారా వాటిని ఎప్పుడు కూడా మనము ఒకసారి తీసేసుకుని వీటికి ఎనర్జీస్ ఉంటాయి అని అయితే అనుకోవద్దు. వీటికి రెగ్యులర్గా మనం ఎనర్జైజ్ అనేది చేస్తూ ఉండాలా. ఎవరి దగ్గర అయితే మీరు ఎనర్జైజ్ చేసి రేకి హీలింగ్ కానీ క్రిస్టల్ హీలింగ్ కానీ తీసుకున్నాక వాటిని రెగ్యులర్గా మీరు క్లీనింగ్ అండ్ ఎనర్జైజ్ అనేది ఇస్తూ ఉండాలి. అప్పుడే దాటి ఆ క్రిస్టల్స్ యొక్క యూజ్ అనేది అండ్ వాటి యూజెస్ అనేవి, బెనిఫిట్స్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి అన్నమాట. సో ప్రత్యేకంగా ఇచ్చేయడానికి రీజన్ ఏంటంటే ఎవరైతే కామెంట్ పెట్టారో కామెంట్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. వాళ్ళ కోసం మాత్రం, మీకోసం నేను ఈ వీడియో అనేది చేయడం అయితే జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక, వీటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా వీడియో దేని రిలేటెడ్ అయినా చేయాలి అని నేను చేసి మీకు చెప్పాలని అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో అనేది కూడా నేను చేస్తాను. సో ఇది నా వీడియో. సో ఎవరికైతే వీడియో అనేది నచ్చుతుందో, ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.